సాధనా రహస్యము సాధనా రహస్యము అనేటువంటి అద్భుతమైన గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. అందులో సాధనా చతుష్టయము సమాధి షట్కంలో శ్రద్ధ అనే విభాగంలో ఉన్నాం. ఇప్పుడు మనం శ్రద్ధ గురించి, సరైన శ్రద్ధ కదా, శ్రద్ధ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సహజంగా మనం ఏమనుకుంటామంటే శ్రద్ధా భక్తులు అంటున్నామా? ఎంత శ్రద్ధ ఉంటే అంత భక్తి, ఎంత శ్రద్ధ ఉంటే అంత భక్తి, అంత అభివృద్ధి ఉంటుంది. ఈ శ్రద్ధ అనేది అసలు ఆధ్యాత్మిక సాధనకే పునాది. ఆధ్యాత్మిక సాధనకే పునాది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ శ్రద్ధ అనేది ఆధ్యాత్మిక సాధనకే పునాది. మై డియర్ ఫ్రెండ్స్, అమ్మాయి మాతాజీ, మొన్నటి ఉత్తరంలో విన్న తితిక్ష చాలా కష్టం. దాన్ని పొందాలంటే దానికి పునాది మరొక విషయం ఉండాలి. దాని పేరే శ్రద్ధ. ఈ శ్రద్ధ చాలా ముఖ్యం. అందుకని గీతలో శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నారు శ్రీకృష్ణ వారు. శ్రద్ధాభక్తులంటే భక్తి శ్రద్ధలని లేదు అంటే శ్రద్ధ ఉంటే భక్తి కలుగుతుంది. శ్రద్ధ లేని వాడికి భక్తి రానే రాదు. భక్తి కలగకపోతే ఇక జ్ఞానం ఎలా కలుగుతుంది? అది అక్కడ క్వశ్చన్, మై డియర్ ఫ్రెండ్స్. ఆ కారణం చేత ఈ శ్రద్ధ అనేది అసలు ఆధ్యాత్మిక సౌధానికి పునాది గడ్డ ఏమో అనిపిస్తుంది, ఫౌండేషన్ స్టోన్. ఎంత శ్రద్ధ ఉంటే అంత భక్తి, అంత అభివృద్ధి, అంత అభివృద్ధి. సరే, శ్రద్ధ అంటే ఏమిటి? ఈ శ్రద్ధ మళ్ళా 4 రకాలుగా ఉంటుంది. శ్రద్ధ అన్నా దానికి పర్యాయ పదం విశ్వాసం అన్నా ఒకటే. శ్రద్ధ అన్నా విశ్వాసం అన్నా ఒకటే. మళ్ళీ అది 4 రకాలు అన్నాం కదా. ఆత్మవిశ్వాసము, మార్గ విశ్వాసము, గురు విశ్వాసము, భగవద్గీత విశ్వాసము రీతిగా 4 రకాలుగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం అంటే సాధకుడు తన శక్తి సామర్థ్యాలను ముందుగా గ్రహించి తాను ఏ స్థానంలో ఉన్నది తెలుసుకొని ఆధ్యాత్మిక గమనానికి ఈ తన శక్తి సామర్థ్యాలతో పొందగలను అనే ధైర్యాన్ని పొందటం అని అంటారు. ఇలా తీర్మానించుకోవడం అంత సులభం కాదు. ఇక్కడ రైట్ వ్యూ అన్నాం కదా, బుద్ధుని అష్టాంగ మార్గంలో సరైన దృక్పథం పెట్టుకోవడం అనేది. అసలు తానే స్థితిలో ఉన్నది గ్రహించడం అది కష్టం. తానెవరో తాను తెలుసుకోవడం, ఏ స్థితిలో ఉన్నాను అనేది తెలుసుకోవడం కష్టం. దానికి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రాన్ని అనుసరిస్తే వాళ్ళు కాలు జారకుండా స్థిరంగానే ఆధ్యాత్మిక మార్గాన్ని, ఆ మార్గంలో ఉండి ఇంకా 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 అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఏ కొంచెం పొరపాటైనా పడితే అడుగులేని నూతిలో పడతాం. అడుగులేని నూతి. ఆ విషయం చెప్తాను, శ్రద్ధగా విను. మన స్థితిని ముందు తెలుసుకోవాలన్నాను. అంటే ఆధ్యాత్మిక స్థితి అన్నమాట. దాన్ని తెలుసుకోవాలి. మన మాదిరిగా ఈ ఆధ్యాత్మిక అభివృద్ధికి తంటాలు పడిన వాళ్ళు, ఇంకా ఇంకా పడుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు గ్రంథాల్లో ఉండే మహాపురుషులై ఉండొచ్చు, లేక ప్రస్తుతం ఉన్నవాళ్ళైనా కావచ్చు. వాళ్ళను గూర్చి మనం తీవ్రంగా ఆలోచించాలి. వాళ్ళని గురించి మనము తీవ్రంగా ఆలోచించాలి. వారిలో ఉండే గొప్పదనాన్ని అంటే మంచి లక్షణాలని విచారించాలి, బాగా గ్రహించాలి. దీనికి కూడా చాలా తెలిసి ఉండాలి.
మనం వాళ్ళ మీద ఉండే ప్రేమతో చూస్తే వారిలో ఉండే లోపాలు కనిపించనే కనిపించవు. సరికదా? ఇంకా లేని గొప్పతనాన్ని గోచరిస్తాయి. అలాగే ద్వేషబుద్ధితో చూశామంటే వారిలో ఉండే మంచి కనపడక చెడే కనపడుతుంది. సరికదా? మంచి కూడా చెడులాగా కనపడుతుంది. కాబట్టి మరొకరిని మనం సరిగ్గా గ్రహించాలంటే వాళ్ళ మీద ప్రేమ కానీ, ద్వేషం కానీ లేకుండా న్యూట్రల్‌గా ఉండాలి. ఇతరుల మాటలు వినరాదు. సాధ్యమైనంత వరకు ఇప్పుడున్న వాళ్ళే అయి ఉంటే, వాళ్ళ విషయం ప్రత్యక్షమైన మన అనుభవాన్ని బట్టి ఆలోచించాలి. బజారు పుకార్లు అంటే రోడ్డు మీద బాతాకానిలు విని మన అభిప్రాయాలు స్థిరం చేసుకోరాదు. పురాణ పురుషులైతే పురాణ పురుషులైతే సాంప్రదాయకంగా పెద్దలు చెబుతూ ఉండే అభిప్రాయాలను తెలుసుకోవాలి గాని, ద్వేషపూరితమైన విమర్శలు వినరాదు. ఇలా నిష్పక్షపాత బుద్ధితో వాళ్ళని గ్రహించాక, మనకు వాళ్లకు ఉండే భేదాన్ని విమర్శించి చూసుకోవాలి. వాళ్ళలో ఏ ఏ సద్గుణాలున్నాయి? నాలో ఏవి లేవు? నాలో ఏ దుర్గుణాలున్నాయి? వాళ్ళలో ఏమి లేవు? అనే రీతిగా విమర్శించి సాగాలి. మనలో మనమే చేసుకోవాలి. బయట కాదు. మనలో మనమే ఈ విమర్శ చేసుకోవాలి. ఇలా చూసుకునేటప్పటికీ ఆ పురుషులంతా 2 తెగలుగా మన దృష్టికి గోచరిస్తారు. ఒక తరగతి మనకంటే పైన ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళలో మనకంటే ఎక్కువ మంచి లక్షణాలు ఉన్నాయి. ఇక రెండో తరగతి వాళ్ళు మనకంటే తక్కువ. వాళ్ళలో మనకంటే తక్కువ సద్గుణాలుంటాయి. లేక ఎక్కువ దుర్గుణాలుంటాయి. మనం కేవలం ఉత్తమ తరగతి వారి విషయమే ఆలోచిస్తూ ఉంటే, ఒక లక్షణం మనలో అభివృద్ధి చెందవచ్చు. వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి ఆ స్థితికి వచ్చారు. నేను సామాన్యురాలిని. నాకెలా అట్టి అనుభవాలొస్తాయి అనే భావం, అధైర్యం మనలో పెరగచ్చు. లేక మనకంటే తక్కువ స్థితి వాళ్ళని చూస్తూ ఉంటే, వాళ్ళకంటే నేనే గొప్పదాన్ని, నా ముందు వాళ్ళెంత అనే అహంభావం పెరగచ్చు. ఈ 2 సంకుచిత దృష్టులే, సంకుచిత మానసమే. మొదటి దాని వల్ల అధైర్యం వస్తే, రెండో దాని వలన ప్రయత్నమే లోపిస్తుంది. అభివృద్ధి నిలిచిపోతుంది. రెండో దాని వల్ల గర్వం పెరిగిపోతుంది. నేనే సర్వజ్ఞుడిని అనే భావం వృద్ధి అవుతుంది. ప్రైడ్ ఈస్ ద డోర్‌వే ఆఫ్ డిస్ట్రక్షన్. గర్వం వలన మనకు నాశనం అవుతాం. నాశనానికి గర్వం ముఖద్వారం అన్నట్టు అయిపోతుంది. మన ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆ విధంగా అవరోధం. అలా కాకుండా పెద్దవాళ్ళలో ఉండే మంచి లక్షణాలను చూసి వాటిని పొందటానికే యత్నం. చిన్నవాళ్ళలో ఉండే చెడు గుణాలని చూసి అవి లేకుండా జాగ్రత్త పడటం. పెద్దవాళ్ళలో ఉన్న మంచి నీలో ఉందా లేదా అని తెలుసుకొని ధైర్యం పొందాలి. చిన్నవాళ్ళలో ఉండే దుర్గుణాలు లేవు కదా! అది కూడా ధైర్యం పొందాలి. అలా సద్విమర్శతో నీ స్థితిని, నీ పైవాళ్ళను, క్రింద వాళ్ళను తెలుసుకుని, దానివల్ల ధైర్యం పొంది, పెద్దవాళ్ళని లక్షణాలున్నాయి కాబట్టి, ఇంక నేనెంతైనా అభివృద్ధి చెంది, ఆ పెద్దవారు అనుభవించే అనుభవాల్ని పొందగలను అనే ధైర్యం పొందాలి. ఇలా ఉంటుంది వ్యవహారం. అలాగే ఈ అభివృద్ధికి ఆటంకదాయకమైన చెడు గుణాలు లేవు కాబట్టి, ఇంకా నా అభివృద్ధికి ఏమి అని ధైర్యం పొందాలి. ఇలా అన్ని విధాల తన శక్తి, సామర్థ్యాలు ఆధ్యాత్మిక అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయని తెలుసుకొని ధైర్యంతో ఉండటం ఆత్మవిశ్వాసం. రెండోది మార్గ విశ్వాసం. పై విధంగా ఆత్మవిశ్వాసం స్థిరం కావడానికి అనేక సత్పురుష చరిత్రలు చదువుతాం, అనేక మహాత్ముల సేవ చేస్తాం.
వాళ్ళ 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 సన్నిహిత సాంగిత్యాన్ని పొందుతాము. వాళ్లకు మనకు పోల్చి చూసుకుంటాము. మన తత్వానికి మన తత్వానికి సరిపోయేవి, సరిపోనివి అనేక మార్గాలు తెలుస్తాయి. వాటిల్లో అనుకూలమైన దాన్ని మనం తీర్మానించుకోవాలి. ద్వైతం అయితే కింద మెట్టు అంటారు. ద్వైతం అంటే కింద మెట్టు అంటారు. అద్వైతం అంటే బాగుంటుంది. ఒక్కసారి పైకి పోవచ్చు అని ఇష్టం వచ్చినట్లు తీర్మానించుకోరాదు. మన పెద్దలు అంటే తల్లిదండ్రులు, తాత ముత్తాతలు మొదలైన బంధువులు ఏ మార్గాన్ని అవలంబించారో గ్రహించి వాటికి అనుగుణమైన సంస్కారాలు తీసుకోవాలి. కొత్త మార్గాల్లో దిగకూడదు. అలా ఎవరి మాటలో విని గమ్యాన్ని ఆలోచించి దిగితే ఇందులో కాకుండా అయిపోతుంది. కాబట్టి ఈ మార్గాన్ని స్థిరం చేసుకో. ఆ స్థిరం చేసుకోవడంలో చాలా తెలివి ఉపయోగించుకోవాలి. అలా మన పూర్వ సంస్కారాలకు సరిపోయే దాన్ని అనుసరించాలని తీర్మానించుకుని ఆ మార్గం ద్వారానే నీకు ముక్తి పొందగలనని స్థిరం చేసుకొని తర్వాత ఎందరూ ఎన్ని చెప్పినా మార్పు లేకుండా ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఉండటాన్ని మార్గ విశ్వాసం అంటారు. ఆత్మవిశ్వాసాన్ని పొంది మార్గ విశ్వాసాన్ని దృఢం చేసుకున్న తర్వాత ఆ మార్గాన్ని ఆశాంతం ఏ మహాపురుషుడు నడిచి అనుభవించాడో ఎతకాలి. ఈ గురు అన్వేషణలో చాలా మంది మోసపోతూ ఉంటారు. ఈ కాలంలో అందరూ గురువులే. సాధన చేసి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది లోకానికి ఉపదేశించే అర్హతను భగవదాదేశం ద్వారా పొందినవాడే గురు. అందరూ గురువులు కారు. ఈ గురువు అనే పదాన్ని ఉచ్చరిస్తే రామకృష్ణుడు అంగీకరించేవారు కాదు. సర్వసాధనలు చేసి దేవీ సాక్షాత్కారం పొంది సకల మత సామరస్యాన్ని సాధించిన ఆయనే తనను గురువు అని పిలవనీయలేదు. పితామహపత్రి సారు నేను గురువుని కాదనలా. ఇక మిగిలిన వారి సంగతి ఆలోచించుకో. ప్రస్తుత కాలంలో గురువులు ఎక్కువై శిష్యులు అసలే లేరేమో అనిపిస్తుంది. యథార్థ శిష్యత్వంలో యథార్థ గురుత్వం వస్తుంది. అంటే వెన్ స్టూడెంట్ ఈజ్ రెడీ టీచర్ విల్ అపియర్. దీనికి ఉదాహరణ శ్రీరామకృష్ణ వివేకానందులే. అలాంటి గురు శిష్యులు చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ లేరు, ఉండరు. శ్రీరామకృష్ణ వివేకానందులు జీవిత చరిత్రలను పరిశీలనా దృష్టితో చదివితే ఈ గురు శిష్య సంబంధం ఎంత గొప్పదో నీకు బోధపడుతుంది. అలా కానప్పుడు సరైన సత్యాన్వేషి మోసపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకని తన మార్గాన్ని అనుసరిస్తున్న వాడు కనబడితే వాడిని కనీసం 6 మాసాలైనా పరీక్షించాలి. తనకు ఏ ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాన్ని చేర్చగలడా అని విషమ పరీక్షలు చేయాలి. అలా అన్ని రకాల సద్గుణాలున్నాయని తనను తన మార్గంలో ఉత్కృష్ట స్థితులకు తీసుకొని వెళ్ళగలడని నమ్మకం సంపూర్తిగా కలిగిన తర్వాత వాడిని ఆశ్రయించాలి. ఒకసారి ఆశ్రయించిన తర్వాత అతనిని అడుగుజాడలని అనుసరించాలి. దారి తొలగరాదు. వేరు మార్గంలోకి కన్ను తిప్పరాదు. శిష్యుని దృష్టిలో బ్రహ్మనిష్ఠుడైన గురువు సర్వదా సాక్షాత్తు భగవత్ స్వరూపుడే. అట్టి గురువును వదలకుండా చతుర్విధ శుశ్రూషల ద్వారా సేవ చేస్తూ అతని అనుగ్రహానికి పాత్రుడవుతూ ఉండాలి. ఇలా ఆ గురువు తన మార్గాన్ని, తన గమ్యస్థానాన్ని పొందగలరు అనే దృఢ నమ్మకం గురు విశ్వాసం అంటారు. ఈ పై 3 విధాల విశ్వాసాలకు మూల కారణమైన భగవంతుని మీద సంపూర్ణమైన నమ్మకంతో ఉండటం భగవత్ విశ్వాసం అంటే. ఆ భగవంతుని పొందటానికై
ఎంత త్యాగానికైనా చేయడానికి పూనుకుంటూ అందుకు ప్రాణత్యాగానికైనా ఒడిగట్టడం భగవద్విశ్వాసం అంటే ఉండే అసలు రహస్యం. ఆ భగవంతుడు దయాస్వరూపుడైన గురువును ఇంకా పెద్దలని కడతెర్చలేదా, అలాగే నన్ను కూడా తరింపచేశాడు అనేది భగవద్విశ్వాసం. నాలో గల లోపాల చేతనే ఇంకా నాకు అనుభవాలు రావటం లేదు, కానీ ఆ భగవంతుని ప్రేమలో లోపం మాత్రం ఎంత మాత్రం లేదు అనే దృఢత్వం భగవద్విశ్వాసం. ఈ 4 రకాల విశ్వాసాలు చెప్పే గ్రంథాల మీద కూడా విశ్వాసం ఉండాలి. మన మార్గాన్ని గురించి, గురువు లక్షణాల గురించి, భగవంతుని గురించి అనేక రకాలు చెబుతూ అనేక భక్తులు జ్ఞానుల మార్గాలను, అనుభవాలను, ఉపదేశాలను చెప్పే గ్రంథరాజాలపై విశ్వాసం తప్పక ఉండాలి. పై విధానాన్ని అన్ని రకాల విశ్వాసాన్ని కలిగి ఉండటం శ్రద్ధ అంటారు. శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. మన మార్గాన్ని గురించి, గురువు లక్షణాల గురించి, భగవంతుని గురించి అనేక రకాలుగా చెప్తూ అనేక భక్తుల జ్ఞాన మార్గాలను, అనుభవాలను, ఉపదేశాలను చెప్పే గ్రంథరాజంపై విశ్వాసం తప్పక ఉండాలి. ఓకే మాస్టర్స్, పై విధాన అన్ని రకాల విశ్వాసాలు కలిగి ఉండటం శ్రద్ధ అంటారు. ఈ శ్రద్ధకి 4 శ్రద్ధ అంటే 4 రకాలుగా ఉందన్నాం కదా. అది శ్రద్ధ ఉంటేనే కానీ మార్గం అర్థం కాదు. అసలు మార్గం యొక్క ముఖద్వారం కనిపించదు. ఆ కారణం చేతనే ఈ శ్రద్ధ అనే ధనాన్ని అవశ్యం పొంది తీరాలి. సాధనా మార్గంలో దిగి అభివృద్ధిగాంచి ఆ అనుభవానంద రసాన్ని ఆప్యాయంగా గ్రోలి తన్మయత్వం పొందాలని కాంక్షించే వారంతా అలా ఉంటారు. మరి నీ సంగతి ఏమిటి అని అంటున్నారు. సో థ్యాంక్ యూ మాస్టర్స్. రేపటి ఎపిసోడ్లో శ్రద్ధ తర్వాత వచ్చే సమాధానం పెట్టి ప్రయాణం చేస్తాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే. మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.